ఐపీఎల్‌లో డబ్బుల గురించి మాట్లాడాలంటే అందరూ ఆటగాళ్ల జీతాల గురించే మాట్లాడుకుంటారు. ఏ ఆటగాడిని వేలంలో ఏ ఫ్రాంచైజీ ఎన్ని కోట్లు పెట్టి కొనుగోలు చేసింది, అత్యధిక వేతనం అందుకుంటున్న ప్లేయర్ ఎవరని తెగ ఆరా తీస్తాం. స్టార్ ప్లేయర్లలో ఏ ప్లేయర్కు ఎంత వేతనం అనే విషయం గురించి మాట్లాడుకుంటాం. మొత్తంగా ఐపీఎల్ ద్వారా ఏ ఆటగాడు ఎన్ని కోట్లు వెనకేస్తున్నాడనే అంశం గురించి చర్చిస్తాం. చివరికి చీర్ లీడర్స్కు ఎంత డబ్బులు ఇస్తున్నారనే విషయం గురించి కూడా తెలుసుకుంటాం. కానీ మీరు ఎప్పుడైనా ఐపీఎల్లో అసలు ఎంపీఆర్లకు ఎంత వేతనం ఉంటుందని ఆలోచించారా? ఒక్కో మ్యాచ్కు ఒక్కో ఎంపీఆర్ ఎంత సంపాదిస్తున్నాడని ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేశారా? అచ్చం నాకు కూడా ఇదే ఆలోచన వచ్చింది. అందుకే నేను తెలుసుకునే ప్రయత్నం చేశాను. చివరికి ఏదో ఒక విధంగా ఐపీఎల్లో ఎంపీఆర్లకు ఎంత జీతం ఇస్తున్నారనే సమాచారాన్ని సేకరించాను. నేను సేకరించిన సమాచారాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. ప్రస్తుతం విజయవంతంగా సాగుతున్న ఐపీఎల్ 2025 సీజన్ అభిమానులకు ఫుల్ మజా పంచుతోంది. ఇప్పటికే ఈ టోర్నీలో సగం మ్యాచ్లు పూర్తయ్యాయి. కాగా క్రికెట్లో ఎంపైర్ల పాత్ర చాలా కీలకం. మ్యాచ్ సక్రమంగా జరిగేలా ఆటగాళ్లందరూ రూల్స్ పాటించేలా చూడడం వారి పని. ఏది ఏమైనా ఈ ఆటలో ఎంపైర్లదే తుది నిర్ణయం. డిఆర్ఎస్ ద్వారా అన్ఫీల్డ్ ఎంపైర్ల నిర్ణయాలను సవాల్ చేయొచ్చు, కానీ మూడో ఎంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేసే అవకాశం లేదు. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంపైర్ల నిర్ణయాలపై కూడా నిఘా ఉంటుంది. కొన్నిసార్లు ఎంపైర్లు తీసుకునే నిర్ణయాలు మ్యాచ్ ఫలితాలను శాసిస్తాయి. కాబట్టి వరల్డ్ బెస్ట్ లీగ్ అయిన ఐపీఎల్లో అత్యుత్తమ ఎంపైర్లను మాత్రమే ఎంపిక చేస్తారు. అంతర్జాతీయ క్రికెట్ తరహాలోనే ఐపీఎల్లో కూడా ప్రతి మ్యాచ్కు నలుగురు ఎంపైర్లు ఉంటారు. ఈ నలుగురు కూడా తమ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. ఈ నలుగురిలో ఇద్దరు అన్ఫీల్డ్ ఎంపైర్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. మరొకరు టీవీ ఎంపైర్గా వ్యవహరిస్తారు. టెక్నాలజీ సాయంతో నిర్ణయాలను సమీక్షించడంతో పాటు ఖచ్చితమైన ఫలితాలను టీవీ ఎంపైర్ వెల్లడిస్తాడు. ఇంకొకరు ఫోర్త్ ఎంపైర్గా ఉంటారు. ఫోర్త్ ఎంపైర్ అన్ఫీల్డ్ ఎంపైర్లకు రిజర్వ్ ఎంపైర్గా ఉంటాడు. మైదానంలో ఎంపైర్లకు సాయం చేయటం, ఆటగాళ్లతో పాటు వారి బ్యాట్లను తనిఖీ చేయడం వంటి పనులు చేస్తాడు. అన్ఫీల్డ్ ఎంపైర్ గాయపడినా లేక అసౌకర్యానికి గురైనా నాలుగో ఎంపైర్ బాధ్యతలు చేపడతాడు. మెగా వేలం ద్వారా ఆటగాళ్లకు ఫ్రాంచైజీలు జీతాలు అందిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ఎంపైర్లకు మాత్రం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వేతనాలు అందిస్తోంది. అయితే ఈ ఐపీఎల్ 2025 సీజన్లో ఒక్కో ఎంపైర్ ఎంత సంపాదిస్తున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం. ఐపీఎల్లో కూడా ఎంపైర్ల జీతాలు అంతర్జాతీయ మ్యాచ్ల తరహాలోనే ఉన్నాయి. ఐపీఎల్లో ఎంపైర్ల జీతాలను రెండు రకాలుగా విభజించారు. ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఎంపైర్లకు ఒక వేతనం, డెవలప్మెంట్ ఎంపైర్లకు మరో రకమైన వేతనాన్ని అందిస్తున్నారు. ఇందులో మోటగా ఎలైట్ ఎంపైర్ల వేతనాల గురించి మాట్లాడుకుంటే ఐసీసీ ఎలైట్ ఎంపైర్లకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఒక్కో మ్యాచ్కు ₹198,000 ఫీజుతో పాటు ₹12,500 అలవెన్స్ కింద అందజేస్తున్నారు. కాగా ఐసీసీ ఎలైట్ ఎంపైర్లు అంటే అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఎంపైరింగ్ చేసేవారు. ఐపీఎల్ 2025 సీజన్లో ఐసీసీ ఎలైట్ ప్యానెల్ నుంచి మైకెల్ గాఫ్, క్రిస్ గాఫెని, ఎడ్రెన్ హోల్డ్ స్టాక్లు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఐసీసీ ఎలైట్ ఎంపైర్లు ఓ సీజన్ పేరిట దాదాపు ₹7,33,000 వేతనం పొందుతారు. ఇక ఇప్పుడు డెవలప్మెంట్ ఎంపైర్ల విషయానికి వస్తే దేశవాళీ క్రికెట్లో ఎంపైరింగ్ చేస్తున్న వారిని డెవలప్మెంట్ ఎంపైర్లుగా పిలుస్తారు. మరింత అనుభవం పొందేందుకు వీరికి ఐపీఎల్లో ఎంపైరింగ్ చేసే అవకాశం కల్పిస్తారు. డెవలప్మెంట్ ఎంపైర్లు ఒక్కో మ్యాచ్కు ₹59,000 ఫీజు పొందుతారు. ఈసారి బీసీఐ కొత్తగా 7 డెవలప్మెంట్ ఎంపైర్లకు అవకాశం ఇచ్చింది. స్వరూపానంద కన్నూర్, అభిజిత్ భట్టాచార్య, పరాశాద్ జోషి, అనీష్ సహస్రబుద్ధే, కేయూర్ కెల్కర్, కౌశిక్ గాంధీ, అభిజిత్ బెనర్జీలు డెవలప్మెంట్ ఎంపైర్లుగా వ్యవహరిస్తున్నారు. వీరికి వెటరన్ ఎంపైర్లు ఎస్ రవి, సీకెన్ నందన్లను మెంటర్లుగా బీసీసీఐ నియమించింది. ఎంపైర్లకు వేతనంతో పాటు హోటల్ అకామిడేషన్ కూడా ఐపీఎల్ నిర్వాహకులే ఏర్పాటు చేస్తారు. ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్లో ఐపీఎల్ ఎంపైర్లే అత్యధిక వేతనం పొందుతున్నారు. మిగతా ఫ్రాంచైజీ లీగ్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. కాగా మంచి ట్రాక్ రికార్డ్ ఉండడంతో పాటు అనుభవం ఉన్నవారిని ఐపీఎల్ ఎంపైర్లుగా ఎంపిక చేస్తారు. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేసి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ న్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.